ఈ అదృష్టం నా ఒక్కడికేనా? ఇంకెవడన్నా యాక్టర్‌కి ఉందా? అమ్మాయి నువ్వు చెప్పు. అసలు కొన్ని వందల సినిమాలు నాకు యాంకరింగ్ చేసావు గదా! ఈ సార్ అదృష్టం నా ఒక్కడిదే. ఓహ్! అదృష్టం ఏంటని అంటావా? ఆ, వయసుకు తగినట్టు క్యారెక్టర్లు. రాజేంద్ర ప్రసాద్‌కి షష్టి పూర్తి. నవ్వుతారేంటే? షష్టిపూర్తి అంటే నిజ జీవితంలో నేను 60 దాటిన తర్వాత తప్పించుకున్నా. ఎవడన్నా నాకు 60 అనుకుంటారని షష్టిపూర్తి పెట్టకుండా తప్పించుకున్నా మా పిల్లల దగ్గర. చచ్చినట్టు భగవంతుడు మరి నిజం కదా! భగవంతుడు ఏం చేశాడు? ఏడిసావులేరా నీకు షష్టి పూర్తి. ఈ సినిమా నేను మీకు చెప్పాలి అనంటే ఇది సినిమా కాదు, జీవితం. మీరు ఈ సినిమా చూస్తే కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకుని మనకి అందరూ కొంచెం నంది అవార్డులు అవన్నీ వచ్చి నన్ను మెచ్చుకుని మీ అందరి ఇళ్లల్లోనూ ఒక వస్తువు అయిపోయాను నేను. పివి నరసింహారావు అని పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి, ఒక తెలుగు ఆయన అనేవాడు, ప్రసాద్ ఎట్లనో తెలుసునా, ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, ప్రసాద్ సినిమా ఉంటుంది అని చెప్పాడు. ఆయనకి ఇష్టం అది విషయం, పివి నరసింహారావు గారికి ఇష్టం. ఆయన చెప్పినట్టుగా ఒక నలుగురు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమా నేను చేసినందుకు ఇందాక ఎవరో అన్నారు, వీ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ అని మా వాడు తమ్ముళ్ళు ఎవరో అన్నారు. నిజంగా ఈ సినిమాలో నేను కాదు, యాక్ట్ చేసిన అందరూ కూడా దే ఫెల్ట్ ప్రౌడ్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే సినిమా మారిపోయింది. సినిమా ఇంటికి వచ్చేసింది, ఓటీటీ సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ల నుంచి ఇంటికి వచ్చేసింది. అయినా ఫ్యామిలీతో నాకు బాగా గుర్తుండి ఎదురిని మూడు పక్కన పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీసు, ఆ కాలంలో మిస్టర్ పెళ్ళాం, ఆ కాలంలో థియేటర్ దగ్గరికి వెళ్తే ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమానా, అయితే మీ కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి అని. అదేంటండి అని అన్నారు. ఫ్యామిలీలు కదండి వస్తాయి, ఆయన సినిమా చూడడానికి ఫ్యామిలీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్లో 10 టికెట్లు 12 టికెట్లు లేరా తమ్ముడు సురేష్ నువ్వు చెప్పు, 10 టికెట్లు 12 టికెట్లు కట్ అవ్వాలి అని అంటే అది ఫ్యామిలీ సినిమా అయి ఉండాలి, ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా అయి ఉండాలి అని అనేవారండి ఆ రోజుల్లో. అది నిజం కనుకైతే 100% షష్టి పూర్తి మీరందరూ 100% ఇందులో ఉన్న అందమేంటో తెలుసా అండి మీకు?